హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిపరేషన్ 360. ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ రివిజన్లో భాగంగా ఇది డే 15 వీడియో అన్నమాట. అలాగే డే 14 వీడియోలో ఫిజిక్స్ అండ్ బయాలజీకి సంబంధించిన వీడియో అయితే నిన్న అప్లోడ్ చేశాం. అందరూ ఒకసారి చెక్ చేసుకుని రివిజన్ అయితే చేసుకోండి. అలాగే ఈ వీడియోలో విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ ఏంటో తెలుసుకుందాం. అలాగే వీడియో స్టార్ట్ చేసే కంటే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. విజయనగర సామ్రాజ్యపు భూసంస్థల వివరాలను ఇచ్చే అత్యంత ప్రాచీన శిలాశాసనం ఏది? ఆన్సర్ చింతలపూడి శాసనం. తలికోట యుద్ధానికి ముందుగా డెక్కన్ సుల్తాన్ల ఐక్యతను ప్రేరేపించిన వ్యూహాత్మక భయకల్పన ఏది? ఆన్సర్ రామరాయల విధ్వంసక రాజకీయాలు. డొమింగో పేస్ యొక్క రచన ఆధారంగా హంపి గురించి ఒక ప్రత్యేకంగా ప్రస్తావించిన నిర్మాణ శైలి ఏది? ఆన్సర్ రథాల రూపంలో విఘ్నేశ్వర ఆలయాలు. విజయనగర సామ్రాజ్యంలో ఆర్థిక పరిపాలనకు సంబంధించిన రాయల పద్ధతిలో కనిక అనే పదం ముఖ్యంగా ఏ విధమైన పన్నుకు ఉపయోగించబడేది? ఆన్సర్ పంటలపై పన్ను. విజయనగర సామ్రాజ్యంలో హంపి బజార్ అనే ప్రసిద్ధ మార్కెట్ గురించి వెల్లడించిన వివరాలు ఎవరి వృత్తాంతంలో కనిపిస్తాయి? ఆన్సర్ ఫెర్నావో నూనెస్. తుంగభద్ర నది తీరాన్ని నిర్మించిన విజయవిట్ల ఆలయంలో సప్తస్వర శిలలు ఏ కాలంలో ఏర్పడినట్లు చరిత్రకారుల అభిప్రాయం? ఆన్సర్ కృష్ణదేవరాయల కాలం. విజయనగర సామ్రాజ్యంలో మడప అనే పదం సాధారణంగా ఏ సందర్భంలో ఉపయోగించబడేది? ఆన్సర్ భూదానానికి సంబంధించిన భూమి. విజయనగర సామ్రాజ్యంలో రాజధాని మార్పుకు కారణమైన ప్రధాన భౌగోళిక ముప్పు ఏది? ఆన్సర్ ముస్లిం సుల్తాన్ల దండయాత్రల బెదిరింపు. విజయనగరంలో తిమ్మరసు యొక్క పాత్ర గురించి చరిత్రకారులు ఎలాంటి వ్యాఖ్యానాలు ఇచ్చారు? ఆన్సర్ మంత్రిత్వం కంటే అధికంగా నియంత్రణ కలిగిన అధికార శక్తి. విజయనగర సామ్రాజ్యంలో ధర్మస్థాపన కార్యక్రమాలకు విరాళాలు ఇచ్చిన విదేశీ వాణిజ్య సంస్థలు ఏవి? ఆన్సర్ పోర్చుగీసు బహుళ సంస్థలు. విజయనగరంలో అమరనాయక వ్యవస్థకి వ్యతిరేకంగా వచ్చిన చారిత్రక వాస్తవం ఏది? ఆన్సర్ సామంతుల స్వేచ్ఛ పెరిగింది. విజయనగర సామ్రాజ్యంలో సైనిక విధానాన్ని ప్రభావితం చేసిన విదేశీ ఆయుధాలు ప్రధానంగా ఎక్కడి నుంచి వచ్చాయి? ఆన్సర్ అరబ్బుల నుంచి. విజయనగర పాలకులు సాహిత్యాన్ని రక్షించడంలో 3 భాషల విధానం అనుసరించారు. అయితే ఆ 3 భాషలు ఏవి? ఆన్సర్ సంస్కృతం, తెలుగు మరియు కన్నడ. విజయనగర సామ్రాజ్యంలో తలకోట యుద్ధం అనంతరం ఏర్పడిన రాజధాని తిరుగుబాటు కేంద్రం ఏది?
ఆన్సర్ పెనుకొండ. విజయనగర సామ్రాజ్యాన్ని ఎవరు స్థాపించారు? ఆన్సర్ హరిహర 1 మరియు బుక్కరాయలు 1. విజయనగర సామ్రాజ్యం ఏ నది ఒడ్డున స్థాపించబడింది? ఆన్సర్ తుంగభద్ర. విజయనగర సామ్రాజ్యం ఏ దాడులను ఎదుర్కొనేందుకు స్థాపించబడింది? ఆన్సర్ ఢిల్లీ సుల్తానేట్ దాడులు. విజయనగర సామ్రాజ్యంలో అత్యంత గొప్ప రాజుగా ఎవరు పరిగణించబడతారు? ఆన్సర్ కృష్ణదేవరాయలు. కృష్ణదేవరాయలు ఏ యుద్ధంలో కళింగను జయించారు? ఆన్సర్ ఉదయగిరి యుద్ధం. ఆంధ్రభోజుడు అనే బిరుదును ఎవరు స్వీకరించారు? ఆన్సర్ కృష్ణదేవరాయలు. విజయనగర రాజు దేవరాయ II ఏ బిరుదును స్వీకరించాడు? ఆన్సర్ గజబెట్టకర మరియు యవన రాజ్య స్థాపనాచార్య. విజయనగర సామ్రాజ్య రాజధాని హంపి ఎక్కడ ఉంది? ఆన్సర్ కర్ణాటక. కృష్ణదేవరాయలు ఏ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుని తన సామ్రాజ్యాన్ని విస్తరించారు? ఆన్సర్ కొండవీడు, రాయచూర్ మరియు ఉదయగిరి. విజయనగర సామ్రాజ్యం ఎవరితో నిరంతరం ఘర్షణలో ఉండేది? ఆన్సర్ బహమని సుల్తానేట్ మరియు గజపతి రాజులు. దేవరాయ II ఏ రాజును ఓడించి విజయనగర శక్తిని విస్తరించాడు? ఆన్సర్ గజపతి రాజు మరియు బహమని సుల్తాన్ అహ్మద్ షా. విజయనగర సామ్రాజ్య క్షీణతకు కారణమైన యుద్ధం ఏది? ఆన్సర్ తల్లికోట యుద్ధం. విజయనగర సామ్రాజ్యంలో నాయంగర వ్యవస్థ దేనికి సంబంధించినది? ఆన్సర్ సైనిక భూవిధానం. విజయనగర సామ్రాజ్యంలో అమరం అనే పదం దేనిని సూచిస్తుంది? ఆన్సర్ సైనిక భూమి. విజయనగర సామ్రాజ్యంలో గ్రామ నిర్వహణ కోసం ఏ వ్యవస్థను అనుసరించారు? ఆన్సర్ అయ్యగార్ వ్యవస్థ. విజయనగర సామ్రాజ్యంలో అధికార భాష ఏది? ఆన్సర్ తెలుగు, కన్నడ మరియు సంస్కృతం. కృష్ణదేవరాయలు రచించిన గ్రంథం ఏది? ఆన్సర్ అముక్తమాల్యద. కృష్ణదేవరాయలు ఆస్థానంలో అష్టదిగ్గజాల్లో ఒకరైన కవి ఎవరు? ఆన్సర్ తెనాలి రామకృష్ణ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఫర్దర్గా వచ్చిన వీడియోస్లో మీకు ఏ టాపిక్ నుంచి ఎంసీక్యూస్ కావాలో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం పాలిటీకి సంబంధించిన ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ ఏంటో తెలుసుకుందాం. మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.